అదితి, ఏంటి ఆలోచిస్తున్నావు? నాకొక విషయం అర్థం కావట్లేదు మామ్. ఏ విషయం అదితి? ఈ రథాల వాళ్ళ అక్క కూతురు ఫ్రెండ్ చనిపోయిందని తన పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుంది. ఆ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఇద్దరూ కలిసి చిన్నప్పటి నుంచి చదువుకున్నారని చెప్పింది కదా బేబీ. ఆ మాత్రం ఎఫెక్షన్ ఉంటుంది కదా. కలిసి చదువుకున్నందుకే అంత ప్రేమాభిమానం ఉంటే 20 ఏళ్ళు ఒకే ఇంట్లో అన్నదమ్ములలాగా కలిసి పెరిగిన వాళ్ళకి ఇంకెంత ఎఫెక్షన్ ఉంటుంది మామ్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? గౌతమ్ ఇంద్రాల గురించి. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ చనిపోతేనే ఒక అమ్మాయి తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంది. అలాంటిది అన్నదమ్ములలా కలిసి పెరిగిన ఇంద్ర చనిపోతే ఆ బాధ కొంచెం కూడా లేకుండా గౌతమ్ అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు? పాయింట్ అదితి. అసలు గౌతమ్ కాశ్మీర్కి వెళ్ళింది ఇంద్రాని నీ పెళ్లికి తీసుకొని రావడానికి. అలాంటిది ఇంద్ర చనిపోయాడని తెలిసినా కూడా గౌతమ్ అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అదే ఇందాకటి నుంచి నేను ఆలోచిస్తున్నానన్నయ్య. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ బ్రదర్ రిలేషన్ ఉంది. దాన్ని పక్కన పెట్టి గౌతమ్ ఆ రిలేషన్ని ఎలా పక్కన పెట్టాడు? ఎలా అహల్యని పెళ్లి చేసుకున్నాడు? ఇందులో ఏదో సీక్రెట్ ఉంది. ఈజీ కాదు. క్యారెక్టర్ ఉన్నవాడు ఎవ్వడూ గౌతమ్లా బిహేవ్ చేయడు. వాడు సెల్ఫిష్ కాబట్టే ఆ ఇందిరాగాడు చనిపోయిన పెళ్లి చేసుకున్నాడు. ఏమీ పట్టనట్టుగా తన స్వార్థం తను చూసుకుని ఆ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. ప్రాణంగా ప్రేమించి నిన్నే మోసం చేశాడు. ఇందిరాగాడిని పక్కన పెట్టడం ఆ లెక్క ఏంటి? నో మామ్, ఆ తెర వెనక ఏదో హిస్టరీ ఉంది. వదిలే బేబీ, ఇప్పటివరకు జరిగింది చాలు. ఇక ఆ పెళ్లి గురించి అంతా మర్చిపో. అంత ఈజీగా ఎలా వదిలేస్తాను డాడ్? వదిలేకుండా ఏం చేస్తావే ఇంకా? ఆ ఇందిరాగాడు ఎలాగూ చచ్చాడు. ఇక గౌతమ్ గాడు బ్రతికున్నా ఎలాంటి ఉపయోగం లేదు. జరిగిందంతా ఓ పేడకలనుకుని అంతా మర్చిపో. ఆ ఫ్యామిలీని వదిలే. లేదు మామ్, పొద్దున్న మండపంలో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే గౌతమ్ ఎస్ అని చెప్పలేదు, నో అని కూడా చెప్పలేదు.